నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గం ముల్లపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, శ్రీమతి పులివర్తి సుధారెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, సిఐ శివశంకర్. భగీరథ నీళ్లు బజారు పాలు, పట్టించుకునే అధికారులు. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జి మురళీకృష్ణ నాయుడు. పేదోడి కడుపు కొడుతున్న మినీ బ్యాంకులు. పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ. జిల్లా అధికారులతో పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్ష. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ కర్ణం సుబ్రహ్మణ్యం. విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై. జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం. చంద్రగిరి నియోజకవర్గం ముల్లపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, శ్రీమతి పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మీ సమస్యలు ఏమైనా ఉన్నా మేము గవర్నమెంట్ ద్వారా మీ డిమాండ్ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ముందు ఎలాగ ఇసుక వ్యాపారం మనం చేసుకుంటున్నాం, ఫ్రీగా ఇసుక ఎలా వస్తుందో, మన ట్రాక్టర్ల మీద మనం ఎలా ఆధారపడి ఉన్నాము, అదన్నీ యథావిధిగా ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఆచరణలోకి అలాగే వస్తుందని నాని గారి తరపున నేను మాటిస్తున్నాను. ఇక్కడ మీకు అందరికీ ప్రత్యేకించి నేను ఇప్పుడు ఏం నష్టపోయినాం, చెవిరెడ్డి గారు ఏం నష్టపోయినాం, తెలుగుదేశం వల్ల ఏం లాభపడ్డామన్నది మీ అందరికీ తెలిసిన విషయం. మల్కాజ్గిరి ఆనంద్బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో మల్కాజ్గిరి శ్రీ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. చాలా మంది హైవే రోడ్డు వాడకుండా షార్ట్ కట్ ఉంటుందని గల్లీలో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ రోజు మల్కాజ్గిరి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఈరోజు ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా 4 సంవత్సరాలుగా ఈ చాణక్యపురి కాలనీలో ఈ ఇంటర్నల్ కాలనీ రోడ్లో మెయిన్ రోడ్ సంబంధించినటువంటి ట్రాఫిక్ అంతా షార్ట్కట్గా ఈ రోడ్డుని వాడడం మూలంగా ఎన్నో ట్రాఫిక్ సమస్యలు, చిన్న యాక్సిడెంట్స్, పొల్యూషను, పెడెస్ట్రియన్స్కి ఇబ్బంది, ఓల్డేజ్ పీపుల్కి, చిన్నపిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. అంతకుముందు బలరాం నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు ఉండే కాబట్టి వాళ్ళు అది క్లోజ్ చేసినందుకు కూడా ఈ బయలైన్ ఏదైతే ఉందో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఈ రూట్లో వాళ్ళు మెయిన్ రోడ్ ట్రాఫిక్ అంటే అన్నెసరీ ట్రాఫిక్, అవుట్ సైడ్ ట్రాఫిక్, మన ఎక్కడో యాప్రాలు, కుషాయిగూడ నుంచి వచ్చే ట్రాఫిక్, ఎక్కడో సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళంతా ఈ ఇంటర్నల్ రోడ్డుని వాడడం మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి, ఆనందబాగ్ నుంచి ఉత్తమ్ నగర్ మీదుగా వెళ్ళాలి. సో అది కొద్దిగా దూరం అవుతుందని, అక్కడ సిగ్నల్ ఉంది, టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈ బయలైన్ నుంచి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా ట్రాఫిక్ పోలీసులు సంప్రదించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం మునిగాల గ్రామం, నక్కలపల్లి, మునిగాల ఈ 2 గ్రామాల మధ్య ఉన్న నల్ల సోమనాద్రి జూరాలకుడి కాలువ కింది ప్రాంతాలకు ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ వెంబడి మిషన్ భగీరథ నీళ్ల పైప్ లైన్ ఇటిక్యాల సమీప ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. అయితే 32వ డిస్ప్యూటర్ దగ్గర భగీరథ నీళ్ల పైపు వాల్ ఫెయిల్ అయి వృధాగా నీళ్లు పోతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఈ మిషన్ భగీరథ త్రాగి నీళ్ల పైపులకు మరమ్మతులు చేసి ప్రజలకు మంచినీళ్ళు అందించాలని పాఠశాలలు కోరుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరపున జి మురళీకృష్ణ నాయుడు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి నియోజకవర్గం ప్రజల కొరకు మేనిఫెస్టోను విడుదల చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ జి మురళీకృష్ణ నాయుడిని బీఫామ్ ఇచ్చి ఆయన ద్వారా నామినేషన్ వేయించడం జరిగింది. వారి తండ్రి శ్రీ జి చెన్నకేశవులు నాయుడు గారు, వారు టీటీడీలో పనిచేసేవారు. మురళీకృష్ణ నాయుడు గారు ఒక టాక్సీ డ్రైవర్, మంచి అనుభవం ఉంది. ఆ తర్వాత వచ్చేసి ప్రజల్లో కూడా మంచి సేవా తత్పరత ఉంది. ఇవన్నింటినీ గమనించి మా క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ వారు శ్రీ జి మురళీకృష్ణ నాయుడు గారికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందదాయకం.
వారు ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు మంచి సేవలు అందిస్తారని నేను అనుకుంటున్నాను. అందువల్ల జయ భారత నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎంపికలో వారికి ఉన్న అనుభవం, వారికి ప్రజల పట్ల ఉన్న మమకారం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సీట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీ జి మురళీకృష్ణ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ వారు చక్కగా క్యాంపెయిన్ చేసి జయ భారత నేషనల్ పార్టీని మన తిరుపతి నియోజకవర్గంలో బలోపేతం చేసి ఈ ఎన్నికల్లో ప్రచండమైన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదోడికి అవసరం ఉంటే బ్యాంకులో పైసలు దొరక్క మినీ బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్ళు 500కు 10 రూపాయలు చొప్పున దోచుకున్న వైనం. వారికి లైసెన్స్ ఎక్కడని అడిగితే మీరెవరిని ప్రశ్నించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నెలవారీ పింఛన్కు వచ్చిన వృద్ధాప్య పింఛన్లు కూడా బ్యాంకుల్లో ఇవ్వకపోవడం. గమనర్వ మినీ బ్యాంక్ లో పింఛన్ కోసం వెళ్తే 1000 రూపాయలకి 20 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఒక విలేకరి వెళ్లి ప్రశ్నించగా ఫోన్ చేసి పెద్ద శంకర్పేటకు చెందిన శ్రావ్యటి విలేకరిని బెదిరించడం జరిగింది. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విల్డన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ టు న్యూస్. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ లో భారీ జన సందోహం మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడిపేట సర్పంచ్ ధనమోహన్ రెడ్డి, హేమాద్రి రెడ్డి, తిరుమలయ్య, శేషాద్రి నగర్ నుంచి రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ముఖ్యంగా వేదిక ముందున్న ప్రతి అక్కడికి చెల్లికి అన్నా తమ్ముడికి అవాదతులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నిజంగానే పాడిపేటకు వచ్చామంటే నాకు ఎప్పుడూ ఒకటే గుర్తొస్తుంది, మా సొంతూరుకు వచ్చామని చెప్పి మనస్ఫూర్తిగా గుర్తొస్తుంది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన ఆప్యాయత, ఇక్కడ మీరు చూపించిన ప్రేమ నాకు తెలిసి నాకు ఎక్కడ ఊరల మండలంలోనే అత్యంత ఇష్టమైన పంచాయతీ ఏదైనా ఉందంటే పాడిపేట.
ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన స్వయం సహాయక బృందాలను గుర్తించి వారి విద్యార్థులు కొలతలు తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన ఆకృతిలో యూనిఫామ్ తయారు చేసి జూన్ మొదటి వారంలోగా పాఠశాలలకు అందించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా యూనిఫామ్ క్లాత్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి, డిఈఓ వెంకటేశ్వరాచారి, డిపిఓ చంద్రమౌళి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతులపూడి మండలం గిరిజం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ కర్ణం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాసరావును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమాలు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పక్కుర్తి సతీష్, మండల ఉపాధ్యక్షులు నిర్జా నాగు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ని, అలాగే రౌతులపూడి మండల ఇన్ఛార్జిని. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు వెళ్లాలనే ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి ఇంట్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా ఒక 20 గ్రామాలు, 9 పంచాయతీలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక 50-60 మందితో గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తూ మా యొక్క అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు కోసం అహర్నెస్లో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా వరుపుల సత్యప్రభ గారు, మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు విజయం కూడా, ఆవిడ కోసం కూడా మేము కష్టపడతాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విశిష్ట సంపర్క అభిమాన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్, వాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గం కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ తరపున మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగిరి నియోజకవర్గం ముల్లపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, శ్రీమతి పులివర్తి సుధారెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, సిఐ శివశంకర్. భగీరథ నీళ్లు బజారు పాలు, పట్టించుకునే అధికారులు. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జి మురళీకృష్ణ నాయుడు. పేదోడి కడుపు కొడుతున్న మినీ బ్యాంకులు. పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ. జిల్లా అధికారులతో పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్ష. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ కర్ణం సుబ్రహ్మణ్యం. విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళసై. జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్, చూస్ వాచ్.